కూర్చున్నారు, కార్యకర్తలు కూర్చున్నారు. అట్లా కాదు, కార్యకర్తలు లేవాల, గెస్ట్లను కూర్చోబెట్టుకోండి. ఒక 2 ఏజెన్సీస్ బయట ఇచ్చి తర్వాత మాట కూర్చో ప్లీజ్, ఇస్తాను. ఎందుకంటే గెస్ట్లను మాట్లాడియాలి, ఏమనుకోదు. నేను రేపు ఏడవతాను, నేను ఏడవ నిన్నే ఉంటే 24 గంటలు లంచ్ చెప్పండి. ఏఎన్ఐ ఐఏఎన్ఎస్ చేసి తర్వాత గెస్ట్లు మాట్లాడు. డీజీపీ గారికి డెలిగేషన్ ఎవరు పోతారు? తొందరగా వెళ్ళండి. వెళ్ళిన ఎక్కడున్నారట అసలు తెలుస్తుందా? తెలియట్లేదు ఇంకా, వెళ్ళిరండి. ఆకలి కడుపుకు మెతుకు నువ్వై ఆకలి తీర్చుతావో, పోరాటాల జెండా నువ్వై సమరం నడుపుతావో, సాయం అంటే ఆ క్షణమే అమ్మై కదులుతావో, బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు, ఉద్యమ నేత అడుగుల్లో అడుగులు వేశావు, జాగృత పరిచే స్వరమై బతుకమ్మను ఎత్తినవు. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, జాగృత పరుచుతూ ప్రజలెంట పైనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో కవితమ్మో, ఉద్యమ కోగడమైనావో మా కవితమ్మో, ఊరు ఊరున బతుకమ్మైనవు కవితమ్మో, తంగెడు పూలవనమై తరలినావమ్మో, ఉద్యమ నేత వెనువెంటే అడుగులు వేసినవో, కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత. బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో గమ్మతనం, భారం వస్తూను నడిసే నడకలు మా కోసం. తండ్రికి తగ్గ బిడ్డవులేవో కవితమ్మో, పేదల గుండెకు చప్పుడువేమో కవితమ్మో, ఒక్క అంటే ఆపదలో నీడగా నిలబడుతావు, నేనున్నానంటూ ధైర్యంగా వింటే అడుగేస్తావు, నిన్ను నమ్మిన వాళ్ళ బలమే నువ్వు ఒక్క కవితత్త. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత, కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంత. బెదరని రక్తమది నడవదురాట,
నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట. కదలని మిగలని రక్తమది నడవదురాట. నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట. నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరసతిరా. ఉప్పెన తీరుగా వస్తదిరా చూసుకోండిగా. పిడికిలి ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరా. మీ అరుపులు గొప్పలు డబ్బాలా మోగే రాలేరా. కవితక్క గుండెకు ధైర్యంగా జనమే నిలుచునురా. కవితమ్మ నీ వెంట నిరుపేదల చేయూత. కవితమ్మ మా వెంట నువ్వుంటే కొండంతా. ఇప్పుడు తెలంగాణ లెక్చరర్స్ జేఏసీ జానకి రెడ్డి గారిని సంఘీభావం తెలిపి ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతాను. వెలుగుమట్ల బాధితుల కోసం నిరాహార దీక్ష చేస్తున్న కవితక్క గారికి సంఘీభావం తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్ర లెక్చరర్స్ సంఘం మా ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు, నా పేరు జానకిరెడ్డి గారు, మేము అక్కకి సంఘీభావం తెలపడానికి వచ్చాము. ఇప్పుడు అక్కడ మనం అంటే ఇప్పుడు ఈ వెలుగుమట్లలో ఇల్లు కూలగొట్టడం ఒక బాధ అయితే జనరల్ గా దేనికైనా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. మనము ఒక రెంటింట్లోనే ఒక 5 years 10 years ఉంటే ఉద్యోగరీత్యా ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేసి పోవడానికి ఎంతో బాధపడతాం మనం. అంటే మనకు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కాని వాళ్ళే. అలాంటిది 10 years ఒక దగ్గర వేరే ప్లేస్ లో ఉన్న ఆస్తులు అమ్ముకొని వచ్చి అక్కడ ఉన్న ఇల్లు అమ్ముకొని వచ్చి ఒక ఇల్లు కట్టుకొని 10 సంవత్సరాలు ఉన్న తర్వాత నిర్దాక్షిణ్యంగా ఇల్లు కూలగొడుతుంటే ఒక వీడియో వచ్చింది. అప్పుడు ఒక మహిళ మంచి ఎంత ఇల్లు అంటే మంచి ఫాల్ సీలింగ్ చేసి చాలా అంటే కిచెన్ అవన్నీ బెడ్రూమ్స్ ఎంత మంచిగా కూలగొడుతుంటే ఏడుస్తూ నన్ను ఒక్కసారి నా ఇంటిని లోపలికి వెళ్ళి చూసుకొని వస్తా నేను అంటే ఆ వీడియో చూసిన తర్వాత ఎంత కఠిన హృదయమైన కరిగిపోతుంది. అలాంటిది 3 మంత్రులు ఉన్న ఒక జిల్లాలో ఒక మహిళల్ని అలా వేధిస్తుంటే అసలు ఈ తెలంగాణ సమాజం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. అక్క మీరు 100% వీళ్ళందరి కోసం మీరు పోరాడాలి. మీకు మీ అండగా లెక్చరర్స్ తరపున ఉంటాం. ఇంకోటి, నేను తెలంగాణ లెక్చరర్ సంఘం కంటే ముందు తెలంగాణ జాగృతి మెంబర్ని. నేను తెలంగాణ ఉద్యమంలో ఐ థింక్ నేను పార్టిసిపేట్ చేయని, అంటే మా లెక్చర్ సంఘం తరపున పార్టిసిపేట్ చేయని ప్రోగ్రామ్ అంటూ లేదు. సకల జనుల సమ్మె కాంచి తర్వాత సడక్ బంధు, వంట ప్రతి దగ్గర మేము పార్టిసిపేట్ చేసినాం. అలాంటిది ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ వచ్చింది కదా భయ్, ఇంకెందుకు అసలు దేనికోసం తెలంగాణ కోసం కొట్లాడినాం అక్క? ఇప్పుడు తెలంగాణలో ఒక వాక్యూమ్ ఉంది. మేము కష్టాలు పడుతున్నాం, మా కోసం ఫైట్ చేసే వాళ్ళు ఎవరు లేరే అనే ఒక వాక్యూమ్ ఉంది. మీరు కనుక ఈ తెలంగాణ సమాజంలో ఎవరైతే ఫైట్ చేసిండ్రో వాళ్ళ కోసం మీరు అండగా నిలబడితే లక్షలాది మంది మీ వెనుకుంటారు. ముందు ఓట్ల కంటే కూడా ముందు ఈ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి